రహదారులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. గ్రామాలను మండల ప్రధాన కేంద్రంతో, మండల కేంద్రాలను జిల్లా ప్రధాన కేంద్రాలతో కలుపుతూ అన్ని కాలాల్లో ప్రయాణానికి అనువైన ఒక చక్కని రవాణా వ్యవస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాల్లో దుమ్ము, ధూళి, బురదలతో కూడి అంతంత మాత్రంగా ఉన్న గతుకుల రహదారుల స్థానంలో అద్దంలా మెరిసే సిమెంట్ రహదారులను నిర్మించాలని 2014లో ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే ముఖ్యమంత్రి ఆలోచన చేశారు. కార్యసాధకులు తమ ఆలోచనలకు పదును పెట్టి కార్యరూపంలోకి తీసుకుని వస్తారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో అన్ని కాలాలకు అనుకూల యోగ్యమైన సిమెంట్ రహదారుల నిర్మాణానికి చంద్రన్న బాట కార్యక్రమం రూపుదిద్దుకుంది. సిమెంట్ రహదారులతో పాటు భూగర్భ డ్రైనేజీల్ని కూడా నిర్మించి గ్రామాల్లో నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్యకు కూడా చరమగీతం పాడాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 వరకు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధి కల్పించడానికే పరిమితమైన ఉపాధి హామీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల వద్దనున్న 13 మరియు 14వ ఆర్థిక సంఘం నిధులకు జోడించి గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రహదారులు మరియు లింక్ రహదారులు నిర్మించడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గతంలో అంతగా దృష్టి సారించలేదు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మించాలి అనే ఒక ఆలోచన మొత్తం గ్రామీణ ముఖ చిత్రాన్నే మార్చివేసింది. దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గత 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్, కాంక్రీట్ రహదారుల్ని ఉపాధి హామీ పథకం కింద గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి లింక్ రహదారులను 35,000 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించిన ఘనత కూడా ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే గత 3 సంవత్సరాల్లో వివిధ గ్రామాల్లో 539 కోట్ల రూపాయలతో 910 కిలోమీటర్ల మేర అంతర్గత సిమెంట్ రహదారులు నిర్మించడం ఒక విశేషం. ఎన్నో గ్రామాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి. అద్దంలా మెరిసే సిమెంట్ రహదారులతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు మెరుగైన జీవితాలు గడుపుతున్నారు. కాలిబాటలు, మట్టి రహదారులు, మురుగు కాలువలతో నిండి ఉండే గ్రామాలు నేడు కళకళలాడుతున్నాయి. ఈ మార్పును తెచ్చిన ఉపాధి హామీ పథకానికి, ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. అందమైన బాట, అభివృద్ధికి కోట, అదే చంద్రన్న బాట.